ఈరోజు నేను చింత చిగురు చికెన్ చేస్తున్నాను. దీంట్లో కావాల్సినవి ఏంటో చూడండి. ఉప్పు, తర్వాత నూనె, సాజీర, పట్ట, లవంగ, పసుపు, అల్లం వెల్లిగడ్డ, కారము, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు. ఇది ఏంటి చింత చిగురు మామిడికాయ వేసి ఉడకబెట్టానండి. ఇది చికెన్ కర్రీ ½ కిలో. ఇప్పుడు చేసే విధానాన్ని చూడండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించానండి. దీంట్లో సరిపడేంత నూనె పోస్తున్నాను. కొంచెం చికెన్లో చింతచిగురు చికెన్లో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొద్దిగా నూనె కాగిన తర్వాత దీంట్లో సాజీర, పట్ట, లవంగా, ఇలాచి వేస్తున్నానండి. నూనె కాగిందండి. సాజీర, పట్ట, లవంగా వేసినాం కదా. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నాను. దీంట్లో ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇంకొంచెం బ్రౌన్ కావాలా. ఇంతలోపల అల్లం వెల్లిగడ్డ వేసేద్దాం. అల్లం వెల్లిగడ్డ మొత్తం వాసన పోయే తర్వాత పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసేయాలి. వేసేసి బాగా కలపాలి. కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ½ కిలో చికెన్ వేస్తున్నా. ½ కేజీ చికెన్ వేస్తున్నా. ఇట్లా బాగా కలపాలండి. ఒక నిమిషం కలిపేసేసి దీంట్లో ఇప్పుడు పసుపు, తర్వాత ఉప్పు, కారం ఏంటంటే మీ ఇష్టం అండి. మేమైతే ఎక్కువ కారం తింటాం కాబట్టి నేను 4 చెంచాల కారం పొడి వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపామండి దీన్ని. ఇప్పుడు కలిపేసేసి దీనికి సరిపడాన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు చింత చిగురు మామిడికాయ ఉడకబెట్టాం కదండి. దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత చికెన్ దాంట్లో వేసేయాలి. నీళ్ళు పోసేసి మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసేసి ఇంకొంచెం నీళ్ళు పడతాయి దీంట్లో. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. చికెన్ కుక్కర్లో ఉడకబెడితే బాగుంటుందండి. ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు దీన్ని వేటర్ పెట్టేసి ఒక 3 విజిల్ దాకా వచ్చేదాకా చూసేసి దింపేస్తానండి. ఇప్పుడు 3 విజిల్ వచ్చిందండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేస్తున్నాను. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో చూసారా. ఇది ఇట్లా రావాలి. ఇప్పుడు ముక్క ఉడికిపోయింది చూసారా. ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించానండి. ఇందాక మిగిలి పెట్టాను కదా చింత చిగురు మామిడికాయ, అది ఉడకబెట్టాం కదా. కొద్దిగా ఉప్పు, నీళ్ళు వేసి ఉడకబెట్టామండి. ఇప్పుడు చికెన్లో ఇది వేసేసేయాలి. గ్రైండ్ చేసాం కాబట్టి మెత్తగా ఉంటుంది. రుబ్బితే కూడా బాగుంటుంది, కానీ రుబ్బితే ఏంటంటే ఆకాకు ఉంటుంది అని చెప్పేసి గ్రైండ్ చేస్తే బాగుంటుందని గ్రైండ్ చేశాను. ఇందులో కొంచెం అనేది గ్రైండ్ చేసాం కదండి. జారి కొద్దిగా కడుక్కొని నీళ్ళు పోసేసేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. బాగా కలపాలండి. చూసారా చింత చిగురు కోడి మాంసం, చింత చిగురు కోడి కూడా చికెన్ కర్రీ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇది ఇంట్లో పట్టిన గరం మసాలా అండి, బయట కొనింది కాదు. మేము ఇంట్లో తయారు చేసాం దీన్ని. ఒక్క 2 నిమిషాలు ఇట్లా ఉడికేలాగా చూడాలండి. కొంచెం చూసారా ఇట్లా తుక్క ఉడుకుతుంది చూస్తుందా. దీన్ని ఆయిల్ కూడా వచ్చేసింది పైకి. గరం మసాలా కూడా వేసాము.
థ్యాంక్ యూ అండి.